మీరు ఇలా చెప్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడో కులాల గురించి మతాల గురించి మనం పుట్టక ముందు ఎప్పుడు వాళ్ళు గొడవ పడి చచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. మనకి అప్పుడు నాగరికత లేకపోవడం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా స్వగ్రామం తెనాలి. నేను చాలా చిన్న పిల్లని, పక్క పక్కన లైక్ కజిన్స్ అన్నమాట. అప్పుడు తెనాలి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి గొడవ జరిగింది. ఆ కక్ష ఏమైపోయిందంటే నోరు లేని పశువుల మీద ఆ అన్నదమ్ములు ఏం చేస్తుంటే అవి పొద్దున్నే అవి కుడితే అని నీళ్లు తాగుతాయి కదా, దాంట్లో పాయిజన్ కలిపేశారు. ఆ నోరు లేని జీవి వెళ్ళిపోయింది, తాగేసింది, పెద్ద పెద్దగా అరిసింది, చనిపోయింది. నా కళ్ళతో విట్నెస్ అండి ఇది. కరెక్ట్ గా 6 months కల్లా పెద్ద కొడుకుకి మెంటల్ అయిపోయి ఆ ఆవు ఎలా అయితే అంబా అంబా అని అరిచిందో అలా అరుస్తూ రోడ్ల మీద పరిగెత్తి 6 నెలలు ఆ బిడ్డ నరకం అనిపించి చచ్చిపోయాడండి. అందరికీ తెలుసు కర్మఫలం, అందరికీ తెలుసు, ప్రూఫ్స్ ఉన్నాయి. మా అందరికీ తెలుసు వాళ్ళు వీళ్ళని చంపుకున్నారు, కానీ నో ప్రూఫ్స్ అందులో. అది ఈ రోజు ప్రవీణ్ గారైనా, రేపు మనకి ఇంకొక హైందవ సోదరుడైనా, మైనారిటీ సోదరుడైనా ఒకళ్ళనొకళ్ళు విలువలు ఇచ్చుకోవాలి. ఈ రోజు సోషల్ మీడియా ఉంది కదా అని మనం ఇష్టానికి మాట్లాడకూడదు మేడం. ఇక్కడ కూడా చూసాం, చాలా దారుణంగా మాట్లాడేవారు. ప్రతి అంశం మీద కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కట్టడి లేకపోతే నేను ఒకటే చెప్తానండి, ఈ రోజు క్రైస్తవులు తక్కువ జాతి కులం అని పడిపోయింది. మనం ఒక లిస్టు తీసుకోండి, క్రైస్తవులు కనుక్కున్నవి ఏమి ఉపయోగించుకోమాకండి, హిందువులు కనుక్కున్న ఏమి మనం ఉపయోగించుకోవద్దు. ఆడు లేకుండా ఈడు బతుకుందా, వీడు లేకుండా వాళ్ళ బ్రతుకుందా. అనస్థీషియా కనుక్కున్నది ఒక క్రైస్తవుడు. ఈ రోజు నీకు ఆపరేషన్ జరుగుతుందంటే నీకు అనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయించుకుంటావు, అది కనుక్కుంది క్రైస్తవుడే. ఎలా ఎందుకు వాడుతున్నావు అనస్థీషియా? ఇంకొక మత్తు మందులు వేసుకొని డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకో. అలానే మన హైందవులు తీర్థం ఇస్తారు, అది ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? దాంట్లో ఎన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయో తెలుసా? తులసాకు, కర్పూరము. ఆ గుడికి వెళ్ళినప్పుడు నేను చిన్నపిల్లప్పుడు రాసుకొని ఇలా అంటాం. ఎందుకంటామో నాకు తెలియదు, మా అమ్మగారు నేర్పించారు. ఆ తీర్థం ఆ పెళ్లికి తాగేదాన్ని. ఈ రోజు కరోనా వస్తే మరి అదే మెడిసిన్స్ కదా మనం వాడుతున్నావు. అదే హిందువులు వాడేది నువ్వు ఎందుకు వాడుతున్నావు? పసుపు. భారతదేశము నా సంస్కృతి నాకు తెలియకుండానే బైబిల్లో ఉంది. ఒక ఆడదానికి కట్టుబొట్టి ఎలా ఉండాలి. నన్ను కూడా నిన్ను చాలా మంది అడిగారు, ఆయన వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటే కొంతమంది క్రైస్తవులు నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకుంది, నీకెందుకు ఉంది బైబిల్. ఎందుకంటే క్రీస్తుని మనం అంగీకరించినాక నుదుటి మీద ఆయన సిలువు గుర్తు మనకు ఉంటుంది. ఆయన సిలువు మనము పాత జీవితాన్ని పాతి పెట్టి తిరిగి మనం ప్రభునందు జన్మించటమే బాప్టిజం మీన్స్. ఈ లోకంలో అందం మనకు వద్దని, కానీ నా ఫ్యామిలీలో హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. నా హస్బెండ్ కి నేను మాట ఇచ్చాను, తీయనని కాదు. నేను చర్చ్ లో ఉన్నప్పుడు నేను చర్చ్ లో ఉన్నప్పుడు నేను పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పొలిటీషియన్ గా ఉన్నాను, నేను ఇక్కడ లైక్ సినిమాలు చేస్తున్నాను, నా వృత్తి ఇది. దానికి కూడా ఏమన్నారో ఎంత పెద్ద పెద్ద దైవజనులు విమర్శించారో తెలుసా అండి? ఈ రోజు దైవజనులందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఈజ్ అ బ్రాహ్మిన్, పక్క బ్రాహ్మిన్. ఆయన చూడండి ఎందుకు ఆయన క్రీస్తుని అంగీకరించారని నేను అడిగినప్పుడు ఆయన చెప్పింది, అప్పట్లో బ్రతుకు తెరువు ఈజ్ గుడ్. నాకు ఇంగ్లీష్ తెలుసమ్మా. అటు ఫారినర్స్ వచ్చి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని, నాకు ఇంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా నేను చెప్తున్నప్పుడు ఒక రోజు యోహాను సువార్త నేను చదువుతున్నాను. నేను బ్రాహ్మిన్స్ అంటే ఎలా ఉంటారు, ఇప్పటికే ఆయన పప్పు తప్పించి ఇంకేం తినరు. లైక్ అంత నాన్ క్రిస్టియన్స్ తో కలిసిన ఆమ్లెట్ తింటాం కానీ నాన్ వెజ్ తింటాం కానీ అలవాటు అవ్వలేదు. ఆయన అన్ని చదువుతున్నప్పుడు యోహాను సువార్త అనేది ఆ రోజు ట్రాన్స్లేషన్ చేసి వచ్చి, ఏంటి యోహాను సువార్త, ఇందులో అసలు ఏంటి, ఈ బైబిల్లో తప్పులు పట్టుకుందాము, వాళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా. చదువుతున్నప్పుడు ఆయన తప్పులన్నీ అందులో కనపడ్డాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆయన పేరిట ఎన్ని చర్చెస్ ఉన్నాయండి? ఆయన ఎంతమందిని బర్త్డేలకి డెత్ డేలకి వచ్చి కానుకలు ఇవ్వండి, ఆఫర్లు ఇవ్వరని అడిగారండి. ఆయనను ఉపయోగించుకున్న దైవజనులు కూడా ఆయన చనిపోయారని చెప్పని ఆ బుక్స్ లో వేయడానికి కూడా గిరిజక్క వాళ్ళ కోడలు అడిగితే దానికి కూడా వెనక ముందు ఆడారు. మా సినిమా వాళ్ళని విమర్శిస్తారంటే క్రీస్తుని అంగీకరిస్తే మొత్తం వదిలిపెట్టి వచ్చేయాలంట. సినిమా అంతా చెడిపోయిందంట. చెడు ఎక్కడ లేదు, చెడు ఎక్కడ లేదండి, ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. ఆ హాస్పిటల్స్ అన్ని పరిశుద్ధంగా ఉన్నారా?
నా వృత్తిని నేను మానేసుకుని వాళ్ళు కొత్తగా వచ్చి యేసుక్రీస్తు వారిని వ్యాపారం చేసి బాబు డబ్బులు అని అడుక్కొని నేను నా కుటుంబాన్ని పోషించాలా? మాదిరికరముగా ఉండి నిమిత్తమై జోలేను సంచయను పట్టకుండా రేయింబగలు కష్టపడి పని చేస్తున్నానని చెప్పారు. మాదిరికరంగా ఉండి ఈ రోజు పౌలు పెట్టుకున్న ప్రతి క్రైస్తవుడికి కూడా చెప్తున్నాను నేను. ఆ రోజు ఆయన వృత్తి డేరాలు కొట్టడం, ఈ రోజు నా వృత్తి నా వర్క్ నేను చేసుకోవటం, నా సిన్సియరిటీలో నేను చేసుకుంటున్నాను. సినిమా వాళ్ళందరూ పాపాత్ములంట. పాపం మన జయసుధ గారు ఓపెన్ గా చెప్తున్నాను, ఆమెకి ఒక స్వతంత్రత ఉంది. బీజేపీలో క్రైస్తవులు లేరా? బీజేపీ గవర్నమెంట్ ఇచ్చేటువంటివన్నీ క్రైస్తవులు తీసుకోవటం లేదా? ఆమె చేరారు అని చెప్పని ఎంత పెద్ద ఇష్యూ చేసి విమర్శించి ఆమె చర్చలో రావడానికి భయపడిపోయారు తెలుసా? నా దగ్గర ఎంత బాధపడ్డారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న క్రైస్తవులందరూ ఎంతవరకు నిలబడి ఇక్కడ పోరాటాలు చేస్తున్నారు ఈయన కోసం? మేము ఎక్కడ పోలీస్ వ్యవస్థని మనం కించపరచట్లేదు. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఒకప్పుడు ఆమె బ్యాగ్ లో ఏముందో అందరికి తెలుసు కదా. బైబిల్ గురించి ఆమె ఏం చెప్పారో తెలుసు కదా. ఎంతవరకు ప్రాణం పెట్టి మరి మనాన్ని, ఎందుకంటే అక్కడ ప్రజల మనుషులు, అందరికీ న్యాయం చేయాలి. కానీ న్యాయాన్ని చంపేస్తే, ఒక తప్పుని ఒప్పుని చేయాలనంటే గవర్నమెంట్స్ కదులుతాయి. ప్రజలు తిరగబడ్డారు అంటే తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి, దోషులు శిక్షించబడాలి, వ్యవస్థలో మార్పు రావాలి. మరి ముఖ్యంగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎవరిది వాళ్ళకి మంచినివ్వండి. ఒకవేళ శ్రీరామనవమి వచ్చిందా, నువ్వు నిజంగా క్రీస్తువా, వెళ్ళు అక్కడికి. పౌలు గారు ఏమంటున్నారు, అవసరమైతే క్రీస్తు నుంచి ఎడబాపి అయినా సరే నా వారికి ఈ సువార్తను ప్రకటించడానికి క్రీస్తు నుంచి ఎడబాపైనా నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు.